హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరి ఫ్రమ్ జ్యోతి ఛానల్. ఇవాళ నేను నెల్లూరు స్టైల్లో చేపల పులుసు పెట్టడానికి వచ్చేసానండి. మరి ఈ చేపల పులుసు ఎలా పెట్టుకోవాలి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మసాలా అవన్నీ లైట్గా వేయించేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ ఆవాలు. ఈ గరిటెడు ధనియాలు తీసుకుంటున్నానండి. చిన్న గుంట గరిటె మాట ఇది. ధనియాలు, ఈ గరిటె ధనియాలు వేసుకుంటున్నాను. ఇవన్నీ దోరగా వేగాలి. కొంచెం దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు, కొన్ని లవంగాలు, కొన్ని అంటే ఒక 15 వేసుకోవచ్చండి. ఒక చిన్న స్పూను గసగసాలు, ఈ ప్లాస్టిక్ స్పూను. ఇవి దోరగా వేగాలి బాగాను. చేపల పులుసుకి ఇవన్నీ ఇలా వేయించుకుని మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది వేగిపోయినాయి, చల్లారాక మిక్సీ పట్టేసుకుంటానండి. కేజీ ఫిష్కి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను, 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా నాటు పెట్టుకున్నాను. చేపల పులుసులు ఇలా వేసుకుంటేనే బాగుంటాయండి. ఓకే, సరే. ఒక టమాటా సైజు చింతపండు తీసుకున్నాను. ఇది వేడి నీళ్ళలో ఉడకబెట్టేసుకుని రసం తీసేసుకుంటానండి. ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టేసాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను. పచ్చాహించి ఇది నాకు చేపల కూరకే మాట ఈ గిన్నె. 150 గ్రాములు ఆయిల్ వేసుకుంటున్నాను. ముందు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది దోరగా వేగాలండి బాగా. పక్కన స్టవ్ మీద చింతపండు కూడా ఉడకబెట్టేసుకున్నాను. చల్లారాక దీన్ని జ్యూస్ తీసేస్తాను. ఇది దోరగా వేగిపోయింది. ఒక టమాటా సైజు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 5 నిమిషాలు దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. తగినంత ఉప్పు, మనం తినే దాన్ని బట్టి కారం. నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. ఈ స్పూన్తో 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కొంచెం పసుపు బాగా కలిపేసుకుంటున్నాను. 1/2 లీటర్ తీసుకున్నాను చింతపండు పులుసు, పోసేస్తున్నాను. దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. అసలు ఒక 5 నిమిషాలు మగ్గాలండి. ఇది కొత్తలాడేటప్పుడు చేపల ముక్కలు వేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసి చేప ముక్కలు ఒక గిన్నెలో వాడేసేసానండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. గమ్మున మగ్గుద్ది. అది అలా బాగా కొత్తలాడేటప్పుడు ముక్కలు వేసుకోవాలండి ఫిష్. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసేసుకుందామండి. ముందు హెడ్ వేసేస్తున్నాను. ముక్కలు వేసాక అస్సలు గరిటతో కదపకూడదండి. కదపకుండా ఉండాలంటే ఇలా వెడల్పు గిన్నె ఉంటేనే బాగా కుదురుద్దండి మనకి. ఓయ్, పక్కింటి పిల్లలు అడావిడి చేసేస్తున్నారండి బాబు. అపార్ట్మెంట్లో పిల్లలు అందరూ వచ్చేసి అన్నీ వేసేసాను. ముక్కలు ఇలా కదుపుకోవాలండి. అసలు గరిటె పెట్టకూడదండి, అప్పుడు ఎడకుండా ఉంటాయి మనకు ముక్కలు. ఇలాగే కలపాలండి, గరిటె పెట్టకండి, లేకపోతే ముక్కలన్నీ విడిపోతాయండి. అప్పుడు మనకు పులుసు పర్ఫెక్ట్గా ఉంటుందండి, ముక్కలు విడిపోకుండాను. ఓకే అండి, మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉంచుకుందామండి. బాగుంటుంది అప్పుడు. ఈ లోపల ఇవన్నీ మసాలా దినుసులన్నీ వేయించుకున్నాను కదా, మిక్సీ పెట్టేసుకుంటాను, పొడి ఆడేస్తానండి. ఓకేనా? ఓకే. వేయించినవన్నీ మిక్సీ పట్టేసానండి మెత్తగాను. మరీ మెత్తగా కాదండి, కొంచెం కచ్చాపిచ్చా. ఓకేనా? ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా అపార్ట్మెంట్లో మంచి సీల్ రాకాసి ఎవరు అంటే ఇదేనండి, అందాల రాక్షసి. అవునంటే అండి. సరే, కర్రీ చూసుకుందామండి మనం. పక్కింటోళ్ళు మేము అంటే అండి.
చూసారండి దగ్గర పడిపోతుంది. పొడి మిక్సీ పట్టేసుకున్నాను కదా, వేసేసుకుంటున్నానండి. వేసేసుకుంటున్నాను. పట్టు మళ్ళీని దీన్ని ఇలా తిప్పుతున్నాను. ముక్కలు అస్సలు ఎడకుండా ఉంటాయి అన్నమాట అండి. అంతే అండి, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్టే. నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ. ఈ వీడియో కానీ నచ్చండి మీకు లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. బై టు యువర్ మయూరి.